ప్రొఫెసర్ గారు, ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. సో యుద్ధానికి సంబంధించి ఇజ్రాయెల్కు భారత్ ఆయుధాలు ఎగుమతి చేయడాన్ని నిషేధించాలని ఒక పిటిషన్ దాఖలైంది సార్ సుప్రీంకోర్టులో. సో సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. విదేశాంగ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని పిల్లు కొట్టేసింది. సో విదేశాంగ విధానాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదా? ఎప్పుడు చేసుకోదు. ఏ విధానపరమైన అంశాలు విదేశాంగ విధానం అనే కాదు, ప్రభుత్వ విధానం పబ్లిక్ పాలసీ ఈజ్ ఎగ్జిక్యూటివ్ ప్రెరగేటివ్. అంటే ప్రభుత్వము ఏ విధానాలు చేపట్టాలి అన్నది అది ఆయా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు. అందులో కోర్టులు అందులో జోక్యం చేసుకోవు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల చట్టబద్ధతను, రాజ్యాంగబద్ధతను మాత్రమే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి. ఇది ఎస్టాబ్లిష్ పొజిషన్, అందరికీ తెలిసిన పొజిషన్. అయితే ఈ పిటిషన్ వేసిన వారు ఏది రాజ్యాంగం తెలవని, చట్టం తెలియని అమాయకులేం కారు. అది వాదించింది ప్రశాంత్ భూషణ్. కేసు వేసిన దాంట్లో చాలా సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, సామాజిక శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇది అశోక్ కుమార్ శర్మ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇది అశోక్ కుమార్ శర్మనే ఇది రిటైర్డ్ బ్యూరోక్రాట్. ఇతర రిటైర్డ్ ఐఏఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కు చెందిన సీనియర్ బ్యూరోక్రాట్లు ఉన్నారు, డిప్లొమాట్లు ఉన్నారు. అందులో ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త అమర్త్య సేన్తో పాటు సహ పరిశోధకులుగా ఉన్నటువంటి జీన్ రీస్ లాంటి వాళ్ళు ఉన్నారు. హర్ష్ మందిర్ లాంటి సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు. అచిన్ వినాయక్ లాంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్, ప్రముఖ ఎక్స్పర్ట్ ఉన్నారు. సో అందువల్ల ఇది ఆర్డినరీ రాజ్యాంగమో చట్టమో తెలియని అమాయకులేసిన కేసు కాదు. మరి ఇంత క్లియర్గా పబ్లిక్ పాలసీలోకి కోర్టులు ఇన్వాల్వ్ కావు. నిజమే, కోర్టులు ఇన్వాల్వ్ కావు, అందులో అనుమానం లేదు. ఆర్టికల్ 162 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము పబ్లిక్ పాలసీ, ఫారిన్ పాలసీలోకి కోర్టులు ఇన్వాల్వ్ కావు. అది కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం. అందువల్ల ఆర్టికల్ 162 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చాలా క్లియర్గా చెప్తుంది. మరి ఏ ప్రాతిపదిక మీద కేసు వేశారు? ఓకే, సుప్రీంకోర్టు ఆర్టికల్ 162 ప్రకారము ఇది పబ్లిక్ పాలసీ, ఇది ఎగ్జిక్యూటివ్ డొమైన్లో ఉంటుంది, మేము ఎలా నిర్ణయం తీసుకుంటాం, మేమేం స్టాండ్ తీసుకుంటామని సుప్రీంకోర్టు అడిగింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇజ్రాయిల్ హమాస్ పైన జరుపుతున్న యుద్ధం గురించి కానీ, ప్రభుత్వము ఇస్తున్న అనుమతులు, కంపెనీలు ఇజ్రాయిల్కి ఆయుధాలు ఇవ్వడం గురించి కానీ, ఇది మంచిదా చెడ్డదా అనే దానిపైన మేము కామెంట్ చేయడం లేదు. అంటే హమాస్ పైన ఇజ్రాయిల్ మారణహోమం చేయడము, అలాగే భారతదేశం ఆయుధాలు పంపించేటువంటి విధానపరం ఫారిన్ పాలసీ డిసిషన్, ఈ వీటిపైన మేము అది మంచిదా చెడ్డదా కామెంట్ చేయడం లేదు. మేము చెప్తున్నది అంటే ఇది మా పరిధిలోకి రాదు, ఇట్ డజంట్ కమ్ అండర్ సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ అని మాత్రమే చెప్పింది. అందువల్ల దీన్ని బట్టి ఇజ్రాయిల్కి ఆయుధాలు ఎగుమతి చేయడం కరెక్ట్ అని సుప్రీంకోర్టు అన్నది లేదు, హమాస్ పైన ఇజ్రాయిల్ మారణహోమం చేయడం లేదని భారత సుప్రీంకోర్టు అన్నది అన్న రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద మెరిట్స్. అందువల్ల హమాస్ పైన ఇజ్రాయిల్ జరుపుతున్న దాడి, అలాగే భారత ప్రభుత్వం ఇజ్రాయిల్కు మిలిటరీ సాయం భారత కంపెనీలు చేయడం, ఇది మంచిగా చెడ అనేది పొలిటికల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో తేల్చుకోవాల్సింది. ఇది మా జ్యూరిస్డిక్షన్లోకి రాదు కనుక మేము మెరిట్స్ మీద కామెంట్ చేయడం లేదు. మేము చేస్తున్న కామెంట్ మా కిందికి రాదు ఇది అని మాత్రమే చెప్తున్నాం అన్నది. దానికి ఆర్టికల్ 162 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉదాహరిస్తూ సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు వాదన ఏంటంటే ఫారిన్ పాలసీ, ఫారిన్ ట్రేడ్ ఇవన్నీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు. ఆ సుప్రీంకోర్టు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పింది. హైపాథెటికల్గా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దు, ఎందుకంటే రష్యాకు ఉక్రెయిన్కు వార్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉక్రెయిన్ ఆరోపిస్తుంది రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం అంటే ఉక్రెయిన్పై యుద్ధానికి సహకరించడమే, ఉక్రెయిన్పై దాడికి అవసరమైన వనరులు రష్యాకు కల్పించడమే అని ఉక్రెయిన్ అంటుంది, వెస్ట్రన్ కంట్రీస్ అంటున్నాయి. కానీ భారత ప్రభుత్వం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటూ వచ్చింది. నిన్న సుప్రీంకోర్టు అదే అడిగింది, రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం, దీనిపైన మేము మాట్లాడచ్చా? రేపు బంగ్లాదేశ్లో పరిణామాలు జరుగుతున్నాయి, బంగ్లాదేశ్తో ఎంత మేరకు ఎకనామిక్ ఎంగేజ్మెంట్ ఉండవచ్చు అని కోర్టుగా మేము వ్యాఖ్యానించవచ్చా? మాల్దీవ్స్లో చాలా పరిణామాలు జరుగుతున్నాయి, మాల్దీవ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఉండాలా వద్దా మేము చెప్పవచ్చా?
అందువల్ల ఇది మా కోర్టు పరిధిలోకి ఫారిన్ పాలసీ, ఫారిన్ ట్రేడ్ రాదు. ఇది సుప్రీంకోర్టు చెప్పిన మొదటి వాదన. రెండో వాదన ఏంటంటే, ఇప్పుడు ఈ కేసును విచారించాలి అని మేము మొదలు పెడితే ఇజ్రాయెల్ హమాస్ పైన మారణ హోమం జరుగుతోంది కనుక, జినోసైడ్ మానవ మారణ హోమం జరుగుతోంది కనుక పిటిషనర్లు అన్నది ఏంటంటే భారతదేశం ఆయుధాలు ఇజ్రాయెల్కి ఎగుమతి చేయకూడదు అని. మరి అది మేము దీనిపైన తీర్పు చెప్పాలి అంటే హమాస్ పైన ఇజ్రాయెల్ మానవ మారణ హోమం జరుపుతుందా లేదా అని మేము విచారణ జరపాలి. అది మేము ఎలా విచారణ జరుపుతాం? ఇంకో దేశం కదా. వేరే దేశంలోకి వెళ్ళి ఏం జరుగుతుందో కోర్టులు నిర్ణయం తీసుకోగలిగాయా? అక్కడ ఏం జరుగుతుందని కోర్టు విచారణ జరపగలుగుతుందా? ఇది రెండో క్వశ్చన్ సుప్రీంకోర్టు వేసింది. సుప్రీంకోర్టు వేసిన మూడవ ప్రశ్న ఏంటంటే, జస్టిస్ పర్దీవాలా, ఇది 3 సభ్యుల ధర్మాసనం, చీఫ్ జస్టిస్తో పాటు. సో ఒక న్యాయమూర్తి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పటికీ ఇజ్రాయెల్కు ఆయుధాల సప్లై చేసేందుకు వివిధ భారతీయ కంపెనీలు అగ్రిమెంట్లు చేసుకున్నాయి. 3 కంపెనీలు ఏమో అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఒకసారి కోర్టు దీనిపైన నిర్ణయం తీసుకుంటే ఆ భారతీయ కంపెనీలు అనేక చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ బ్రీచ్ అయినప్పుడు కూడా చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇజ్రాయెల్ కంపెనీలు ఊరుకుంటాయి, మీరు మాకు అగ్రిమెంట్ చేసుకున్నారు ఆయుధాలు పంపాలని, మీరు పంపడం లేదని. అందువల్ల వీటి సంగతి ఏంటి? మరి ఇండియన్ కంపెనీస్ బ్రీచ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ కూడా అవుతుంది కదా అని కూడా కోర్టు ప్రశ్నించింది. అందువల్ల కోర్టు ప్రధానంగా ఇది విదేశాంగ విధాన డొమైన్లో ఉంది, ఫారిన్ ట్రేడ్కి సంబంధించింది కనుక ఫారిన్ పాలసీ, ఫారిన్ ట్రేడ్ అనేది ప్రభుత్వ ప్రెరగేటివ్, ఇది మా పని కాదు అని కోర్టు భావించింది. కానీ వాస్తవంగా పిటిషనర్లు అడిగింది ఏంటంటే, వాళ్ళు అడిగిన దాంట్లో ఒక బేసిస్ ఉంది. ఏంటి ఆ బేసిస్ అంటే, అంతర్జాతీయంగా భారత ప్రభుత్వము కొన్ని ఒప్పందాలను చేసుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకు 1948లో అనుకుంటాను, జెనోసైడ్ అంటే ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్ ఫర్ ది హ్యూమన్ జెనోసైడ్, మానవ మారణ హోమాన్ని నివారించడం, మానవ మారణ హోమానికి పాల్పడుతున్న వారిని శిక్షించడం అనే అంతర్జాతీయ ఒప్పందం ఉంది. ఆ అంతర్జాతీయ ఒప్పందాన్ని భారతదేశం సంతకం చేసింది. అందువల్ల మరి ఈ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ గౌరవించాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇజ్రాయెల్ గాజాపై జరుపుతున్న మారణ హోమాన్ని ఖండిస్తూ ఇజ్రాయెల్ను తీవ్రంగా అభిశంసించింది కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అందువల్ల ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ క్లియర్గా చెప్పాక ఒక అగ్రిమెంటు భారతదేశం హ్యూమన్ జెనోసైడ్ ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్ ఒప్పందంలో భాగమైంది కనుక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51C ఏం చెప్తుందంటే, ఫోస్టరింగ్ ఇంటర్నేషనల్ లా అండ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ అని చెప్తుంది. అంటే ప్రభుత్వం పైన బాధ్యత ఉంటుంది కదా, ఈ అంతర్జాతీయ చట్టాలు అమలయ్యేలా చూడడము, అంతర్జాతీయ ఒప్పందాలను భారతదేశం అంగీకరించినప్పుడు వాటిని ఫాలో కావడం రాజ్యాంగంలోని 51C ప్రకారం ఫోస్టరింగ్ ఇంటర్నేషనల్ లా అండ్ ట్రీటీస్ అనేది ప్రభుత్వ బాధ్యత అనేది పిటిషనర్ల వాదన. అందువల్ల ఇంటర్నేషనల్ ఇది వేరే దేశానికి సంబంధించిందంటే భారతదేశం హ్యూమన్ జెనోసైడ్ ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్ ఒప్పందంలో భాగం. అందువల్ల ఎప్పుడైనా ఫారిన్ పాలసీ కూడా మన రాజ్యాంగానికి భిన్నంగా, మన చట్టాలకు భిన్నంగా ఎలా ఉంటుంది అన్నది పిటిషనర్ల వాదన. పిటిషనర్ల తరఫున ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో వినిపించిన వాదనది. ది ఫారిన్ పాలసీ షుడ్ ఆల్సో బి రెడ్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్ అండ్ లా ఆఫ్ ద కంట్రీ. దేశ రాజ్యాంగము, దేశంలోని చట్టాలకు విరుద్ధంగా విదేశాంగ విధానం కూడా ఉండకూడదు కదా. విదేశాంగ విధానం ప్రభుత్వ డొమైన్లో ఉంటుంది, అది నిజమైనప్పటికీ కూడా మరి ఎలా ఆర్టికల్ 162 ద కాన్స్టిట్యూషన్ ప్రకారం విదేశాంగ విధానం ప్రభుత్వ డొమైన్లోకి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. కానీ మరి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆర్టికల్ 162 ప్రకారం అది కూడా భారత రాజ్యాంగానికి చట్టానికి లోబడి ఉండాలి కదా. ఆర్టికల్ 51C క్లియర్గా చెప్తుంది కదా, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి, అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించాలని. మరి భారతదేశం హ్యూమన్ జెనోసైడ్ ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్ అగ్రిమెంట్లో భాగమైనప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇజ్రాయిల్ జెనోసైడ్ మారణ హోమానికి పాల్పడుతుందని చెప్పినప్పుడు మనం ఎలా ఆయుధాలు సప్లై చేస్తాం? మనం ఆయుధాలు సప్లై చేయడం ద్వారా ఈ మారణ హోమానికి సహకరించిన వాళ్ళమైతాం కదా అని పిటిషనర్ల వాదన. ఇక రెండవ వాదన ఏంటి అంటే పిటిషనర్లది ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది రైట్ టు లైఫ్, జీవించే హక్కు ఇది ఇస్తుంది.
జీవించే హక్కు కేవలం భారతీయులకి ఇవ్వదు, ఈవెన్ నాన్ సిటిజన్స్ కూడా జీవించే హక్కు ఉంటుంది. అంటే ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్స్ రైట్ టు లైఫ్ ఎక్స్టెండ్స్ టు నాన్ సిటిజన్స్ ఆల్సో. ఉదాహరణకు ఫారినర్ ఇండియాకి వస్తాడు, సో ఫారినర్ ఇండియాకి వచ్చినప్పుడు అతను ఎవరైనా అటాక్ చేస్తారు అనుకోండి, రైట్ టు లైఫ్ ఉండదా? సో రైట్ టు లైఫ్ డజంట్ అప్లై ఓన్లీ టు సిటిజన్స్, రైట్ టు లైఫ్ అప్లైస్ ఈవెన్ టు నాన్ సిటిజన్స్. కనుక పాలస్తీనా ప్రజల జీవించే హక్కును ఇజ్రాయెల్ కాలరాస్తోంది కనుక దానికి భారతీయ దేశం ఆయుధాలు ఎగుమతి చేసి సహకరించకూడదు. భారతదేశం ఆయుధాలు ఎగుమతి చేసి పాలస్తీనా ప్రజల జీవించే హక్కును హరించడం కూడా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కు విరుద్ధము అని పిటిషనర్ల వాదన. అఫ్కోర్స్ సుప్రీంకోర్టు ఈ వాదనలు అంగీకరించలేదు. సుప్రీంకోర్టు మాత్రం ఆర్టికల్ 162 ప్రకారం ఫారిన్ పాలసీ, ఫారిన్ ట్రేడ్ అనేది సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు, అది ప్రభుత్వ పరిధిలోని అంశము. ఇలా అన్ని అంశాల్లోకి మేము ఇన్వాల్వ్ అయితే, మా జ్యూరిస్డిక్షన్ ఎక్స్టెండ్ చేస్తే ఈ కోర్టు అనవసర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఆ జోలికి పోము అనేది సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం.